ఇప్పుడే మిరాయి ట్రైలర్ చూసానండి. గూస్ పింపుల్స్, కిచ్చ ట్రైలర్. అంటే ఈ మధ్య కాలంలో చాలా విఎఫ్ఎక్స్ సినిమాలు చూసాము, కానీ ఈ రేంజ్లో తెలుగులో విఎఫ్ఎక్స్ సినిమా వచ్చి చాలా రోజులైందండి. బాహుబలి 2 తర్వాత మన కల్కి ఒకటి వచ్చింది, దాని తర్వాత మిరాయి అండి. విఎఫ్ఎక్స్ అదిరిపోయింది. అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ ఏమనిపించింది అంటే వాళ్ళ మేకప్స్ చూడండి, మేకప్స్ కానీ గెటప్స్ అండ్ కాస్ట్యూమ్స్ ఎక్కడ కూడా ఎబ్బెట్టుగా అనిపించలేదు. ఇది ఏదో కొంచెం ఆడియో కనిపిస్తుంది అని ఒక్క క్యారెక్టర్ మేకప్ కూడా, ఒక్క క్యారెక్టర్ గెటప్ కూడా అట్లా అనిపించలేదు. కుడోస్ టు తేజస్ స్క్రిప్ట్ సెలెక్షన్ అండి. హనుమాన్ ఎక్సలెంట్ సెలెక్షన్. దాని తర్వాత మిరాయి కూడా చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు స్క్రిప్ట్. అంటే మనకి ట్రైలర్లో కొంచెం స్టోరీ అర్థమవుతుంది కదా, అదేదో మిరాయి అనే ఒక వెపన్ గురించి స్టోరీ ఉండబోతుంది, అరౌండ్ దట్ వెపన్ అని క్లియర్గా అర్థమవుతుంది. ప్లస్ దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటంటే రాముని తీసుకొచ్చారు. అసలు రాముడు అనే క్యారెక్టర్ ఎందుకు వచ్చింది, ప్లస్ ఆ క్యారెక్టర్ ఎవరు చేశారు అనేది కూడా చూపించలేదు. మీకు ఎవరు చేశారు అనిపిస్తుంది? మీ గెస్సెస్ కింద కమెంట్ చేయండి. మోర్ ఓవర్ మనం మిరాయి గురించి మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందండి. casting, as I said, casting is really good. విజువల్స్ అన్నిటికన్నా ముఖ్యంగా మన విఎఫ్ఎక్స్ అండి. ఎందుకంటే మీరు ఫస్ట్ 10 సెకండ్స్ చూడండి చాలు. ఫస్ట్ 10 సెకండ్స్లో ఒక 5-6 ఫ్రేమ్స్ అట్లా పడతాయి. ప్రతి ఫ్రేమ్ పాజ్ చేసుకొని చూడండి, అద్దరిపోతాయి. ఒక మమ్మీ, ఒక జురాసిక్ పార్క్ లెవెల్లో విఎఫ్ఎక్స్ ఉన్నట్టు నాకు అనిపించింది. స్పెషలీ ఆ పెద్ద గద్ద ఉంటుంది కదా, ఆ సీను, ఇంకా మమ్మీలో వాటర్ అండ్ శాండ్తో వచ్చినట్టు ఇక్కడ కూడా ఏదో మట్టితో ఒక పెద్ద క్రియేచర్ ఏదో చూపించడానికి ట్రై చేశారు, అది చాలా బాగుంది. అంటే ఆ 3 minutesలో ఏ ఫ్రేమ్ కూడా విఎఫ్ఎక్స్లో వీక్గా ఉందని అనిపించలేదు. ఈ సినిమాలో చూస్తే విఎఫ్ఎక్స్ ఉన్నాయి, మంచి స్టోరీ ఉన్నట్టు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టారు, తేజ సజ్జా యాక్టింగ్ బాగా చేశారు, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా పాజిటివ్స్ ఉన్నాయండి. చాలా వెరీ వెరీ ప్రామిసింగ్ ట్రైలర్. తెలుగులోనే కాదు, వేరే అన్ని లాంగ్వేజెస్లో ట్రైలర్ రిలీజ్ అయిందో అక్కడ కింద కమెంట్స్ చూస్తే ఆ ఆడియన్స్ కూడా దీన్ని చాలా మంచిగా వెల్కమ్ చేశారని క్లియర్గా తెలుస్తుంది. సో రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మిరాయి మూవీ. ఆల్ ది బెస్ట్ టు తేజ సజ్జా అండ్ హిస్ టీమ్. రాముడు క్యారెక్టర్ ఎవరు వేశారని మీరు అనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.